అందరికీ మరణాతండి. ఈ రోజు వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులు ఇచ్చానని వాక్యములో కనబడతా ఉంది. ఎవరికి ఇచ్చారు అని అంటే తన కుమార్తె అయిన అక్సాకండి. అక్సా, నా తండ్రి నాకు దీవెన కావాలి అని అడగగానే మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చారు. ఈ దినం ఈ వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అక్సాలో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఆతృతతో, ఆశీర్వాదము కొరకు ఆతృతతో తండ్రి దగ్గరికి వచ్చి దీవెన కోరిందండి. అలాగనే రెండవదిగా ఆనంద ప్రవాహంలోనిది అనుభవించుటకు గాను ఆతృత కలిగి వచ్చింది. మూడవదిగా అడుగు వాటన్నిటికన్నా ఊహించు వాటన్నిటికన్నా అత్యధికంగా అనుభవించుటకు ఆతృతతో తన తండ్రిని అడిగినప్పుడు తండ్రి కాదనలేదు, దీవెనిచ్చి పంపారు. అలాగనే మన పరమ తండ్రి కూడా మనల్ని దీవించే వారిగా ఉన్నారండి. మీరు నా నామమందున నేమడిగినా మీకు సహాయం చేస్తానని ప్రభు అన్నారు కదా. కనుక మీరును ఆతృతతో అడగండి. అడిగినప్పుడు మెరక మడుగులు అనగా అర్థం ఏమిటో తెలుసా? పైనుండి వచ్చేటువంటి దీవెన, ఆత్మ సంబంధమైన దీవెన. పల్లపు మడుగులు అంటే అర్థం ఏమిటో తెలుసా? భూ సంబంధమైన దీవెన. ఇహలోక పరలోక భాగ్యాలన్నీ దేవుడు మనకి ఇస్తారు. కనుక మీరును కూడా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరును ఆతృతతో, ఆసక్తితో, పట్టుదలతో అడగండి. దేవుడు ప్రతి ఆశీర్వాదం మీకు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఈ వాక్యం ద్వారా దీవించును గాక. ఆమేన్.